ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ప్రశ్న ఏమిటంటే రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? ఇక్కడ మన రెగ్యులేటింగ్ చట్టం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి మొదట వ్యాపారం కోసం వచ్చింది. కానీ ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం తర్వాత కంపెనీ రాజకీయ అధికారాన్ని కూడా పొందడం ప్రారంభించింది. కంపెనీకి అధికారం పెరిగిన తర్వాత పరిపాలనలో చాలా సమస్యలు వచ్చాయి. కంపెనీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, అవినీతి, పరిపాలనలో గందరగోళం వంటి సమస్యలు బ్రిటిష్ పార్లమెంట్ దృష్టికి వచ్చాయి. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనపై నియంత్రణ పెట్టడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకువచ్చింది. అదే రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం 1773 సంవత్సరంలో వచ్చింది. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఇది చాలా ముఖ్యమైన చట్టం. ఎందుకంటే ఈ చట్టం ద్వారా మొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో నేరుగా జోక్యం చేసుకుంది. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఈ పదవికి మొదటగా వారెన్ హేస్టింగ్స్ వచ్చారు. అలాగే కలకత్తాలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేయడానికి కూడా ఈ చట్టం మార్గం వేసింది. అందుకే రెగ్యులేటింగ్ చట్టం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో మొదటి ముఖ్యమైన చట్టంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 1773.